తేజశ్రీలాక్స్ వీక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. జగదానందకారుడు జగద్రక్షకుడు రామచంద్ర ప్రభు కళ్యాణ నవమి నాడు ప్రతి తెలుగు ప్రజల ఇళ్లల్లో చేసుకునే సంప్రదాయ పానకం మీకోసం. ముందుగా దీనికోసం మిరియాలు, యాలకులు, శొంఠిని దంచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోని కొన్ని చల్లని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. కూల్ వాటర్ అయితే మనకి పానకం తాగుతుంటే చాలా టేస్ట్ ఉంటుంది, ఇంకా చాలా తాగాలనిపిస్తుంది. ఈ వాటర్లోకి కొద్దిగా మిరియాల పొడిని యాడ్ చేసుకున్నాను. తర్వాత యాలకుల పొడిని యాడ్ చేస్తున్నాను. సో నేనైతే ఈ యాలకుల పొడిని అయితే ముందుగానే దంచుకున్నానండి. సో దీన్ని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత దీంతోపాటు కొద్దిగా శొంఠిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే తక్కువ క్వాంటిటీలోనే వేసుకుంటున్నానండి. సో మీరైతే ఎంత చేసుకోవాలనుకుంటున్నారో అంత క్వాంటిటీకి వేసుకోండి. తర్వాత అలాగే తురుముకున్న బెల్లాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. తీపి ఎక్కువగా తినే వాళ్ళైతే బెల్లం అయితే ఎక్కువ వేసుకోండి, అప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత కొంచెం రాతి ఉప్పుని అయితే యాడ్ చేస్తున్నాను. మనం కారం కోసం మిరియాలు, శొంఠి వేసుకున్నాం కదా, అలాగే ఉప్పు కోసం రాతి ఉప్పుని అయితే వేసుకున్నాను. సో ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా ఒక 10 వరకు తులసి ఆకులు అయితే వేసుకుంటున్నానండి. సో ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత దీని అయితే బాగా మిక్స్ చేసుకోండి. మనం వేసుకున్న బెల్లం గడ్డలు అనేది బాగా మెత్తగా కరిగిపోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత జానకి నాయకులకు నివేదించి ప్రసాదంగా తీసుకుంటే వేసవికాలం శరీర తాపాన్ని తగ్గించి బాడీని కూల్గా చేస్తుంది. సో ఈ గొప్ప పానకాన్ని ఇలా తయారు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ శ్రీరామనవమి పండుగకు మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఇలా పానకాన్ని షేర్ చేసుకొని తాగండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అలాగే మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలాగే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి.